హాయ్ హలో అందరికీ, నేను మీ అశోక్, ఫిట్నెస్ ట్రైనర్ నిజామాబాద్. సో ఫైనలీ మార్నింగ్ అయితే జిమ్కి వచ్చేసిన. ఆల్వేస్ బెస్ట్ వ్యూ, మంచి వైబ్ ఉంటుంది. ఇది కదా మనకు కావాల్సింది ఎర్లీ మార్నింగ్. సో నా ఫస్ట్ క్లయింట్కి వచ్చి ఈరోజు చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ చేయించిన. ఆల్మోస్ట్ నేను ప్రతి డే 2 మజిల్ టార్గెట్ చేపిస్తా, 2 మజిల్స్ వర్కౌట్ చేపిస్తా. సో చెస్ట్ అండ్ ట్రైసెప్ చేయించిన. కొత్త వాళ్ళకు స్పెషల్లీ స్మిత్ మషిన్ బాగా ఇంపార్టెంట్. కొద్దిగా మనకు సపోర్ట్ ఉంటుంది అండ్ మూమెంట్ ఎక్కువ రాని అది. ఎందుకంటే మూమెంట్ ఎక్కువ రావడం వల్ల పోస్చర్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్మిత్ మషిన్ బాగా ఇంపార్టెంట్, బాగా హెల్ప్ చేస్తా అన్నట్లు. అండ్ మోస్ట్లీ నా క్లయింట్స్ నేను దగ్గరుండి వర్కౌట్ చేసిన గైడ్ చేస్తా. ఏదైనా పోస్చర్ కరెక్ట్ చేయడము, రేంజ్ ఆఫ్ మోషన్ సెట్ చేయడము, బాడీ పోస్చర్ ఎలా ఉండాలి అని. సో దగ్గరుండి గైడ్ చేస్తా. అప్పుడే వాళ్ళు అనుకున్న ఫిజిక్ రీచ్ అయ్యగలుగుతారు. సెకండ్ క్లయింట్ వచ్చి లెగ్ వర్కౌట్ చేయించాను. సేమ్ లెగ్ వర్కౌట్లో కూడా మన ప్రాపర్ పోస్చర్స్ ఎలా ఉండాలి, రేంజ్ ఆఫ్ మోషన్ ఎలా ఉండాలి, అండ్ మన ఫీట్ పొజిషన్ ఎలా ఉండాలి ప్రాపర్ చూపించాల్సి ఉంటుంది. అండ్ వెయిట్స్ కూడా మన అకార్డింగ్ టు మన స్ట్రెంత్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ చాలామంది లోవర్ బాడీ వర్కౌట్ చేయడానికి భయపడతారు, ఎందుకంటే ఆ పెయిన్స్ వల్ల రికవరీ స్లో ఉంటుంది కాబట్టి. బట్ నా క్లయింట్స్కి మాత్రం నేను ఓవరాల్ మజిల్స్ వర్కౌట్ చేయిస్తాను. ఎందుకంటే ఓవరాల్ మజిల్ టార్గెట్ చేసి వర్కౌట్ చేస్తే మనం అనుకున్న ఫిజిక్ రీచ్ అవ్వగలుగుతాం. సో ఓన్లీ అప్పర్ బాడీ చేస్తా, లోవర్ బాడీ చేయాలని అనకూడదు. అండ్ లోవర్ బాడీ వర్కౌట్ చేయడం వల్ల మన నేచురలీ టెస్టోస్టెరాన్ కూడా బూస్ట్ అవుతుంది, బాడీ స్ట్రక్చర్ కూడా బాగుంటుంది. సో వర్కౌట్ కంప్లీట్ కాగానే క్లయింట్ కొద్దిగా స్ట్రెచ్చింగ్ హెల్ప్ చేశాను, ఎందుకంటే రికవరీ కోసం మజిల్ స్టిఫ్నెస్ ఉంటుంది కాబట్టి స్ట్రెచ్చింగ్ బాగా ఇంపార్టెంట్. సో మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.